మీరెప్పుడైనా వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక శివాలయం గురించి విన్నారా? అలాంటి ఒక అద్భుతమైన అంతే రహస్యమైన ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో ఉంది. ఆ ఆలయం పేరు గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం. ఇక్కడ ఉన్న శివలింగం సాధారణ శివలింగం కాదు. ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనబడిన అత్యంత ప్రాచీన శివలింగాలలో ఒకటిగా చరిత్రకారులు భావిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం చెక్కబడిన ఈ శిల్పం నేటికి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. తిరుపతి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం గుడిమల్లం. బయటకు చూస్తే ఇది సాధారణ పురాతన ఆలయంలా కనిపిస్తుంది. కానీ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే గర్భగుడి భూమి మట్టం కంటే కింద ఉంటుంది. భక్తులు కొన్ని మెట్లు దిగితేనే శివలింగం దర్శనమిస్తుంది. ఎందుకు ఆలయం భూగర్భంలో నిర్మించబడింది? దీనికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ శివలింగం సుమారు 2200 నుండి 2800 సంవత్సరాల పురాతనమైనది. కొంతమంది పరిశోధకులు దీని వయస్సు ఇంకా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది సాధారణ గుండ్రని శివలింగం కాదు. సుమారు 5 అడుగుల ఎత్తు కలిగిన ఈ లింగంపై ఒక అద్భుతమైన శిల్పం ఉంది. ఈ శిల్పంలో శివుడు ఒక మరుగుజ్జు ఆకారంపై నిలబడి కనిపిస్తాడు. ఒక చేతిలో జింక, మరో చేతిలో కమండలం పట్టుకొని ఉంటాడు. ఇలాంటి శిల్పం ప్రపంచంలోని శివాలయాల్లో దాదాపు కనిపించదు. అందుకే గుడిమల్లం శివలింగాన్ని భారతీయ శిల్పకళలో ఒక అద్భుతంగా భావిస్తారు. ఈ శివలింగాన్ని కొందరు పురుషలింగం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సృష్టి శక్తిని సూచించే రూపంలో ఉంటుంది. ప్రాచీన భారతీయ సంస్కృతిలో సృష్టి, ప్రకృతి, జీవన చక్రం అన్ని ఒక దైవశక్తి ప్రతీకలుగా భావించబడేవి. గుడిమల్లం శివలింగం కూడా అదే భావనకు ప్రతీకగా నిలుస్తుందని పరిశోధకులు చెప్తారు. స్థానిక కథనాల ప్రకారం ఈ శివలింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తుల ప్రతీకలు దాగి ఉన్నాయని చెప్తారు. లింగాకారం సృష్టితత్వాన్ని సూచిస్తే దానిపై ఉన్న శివుని రూపం సంహారతత్వాన్ని, అంతర్గత నిర్మాణం విష్ణు పరిరక్షణ శక్తిని సూచిస్తుందని భక్తుల నమ్మకం. ఇది శాస్త్రీయంగా నిరూపించబడకపోయినా ఈ విశ్వాసం ఆలయానికి మరింత ఆధ్యాత్మిక గంభీరతను తెచ్చింది. గుడిమల్లం గురించి స్థానికంగా వినిపించే అత్యంత ఆసక్తికరమైన కథల్లో ఒకటి, ఆలయం కింద 9 రహస్య సొరంగాలున్నాయట. ఈ సొరంగాలు తిరుమల, కాళహస్తి మరియు ఇతర పవిత్ర క్షేత్రాలకు వెళ్లేవని పెద్దలు చెప్తుంటారు. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. కానీ ఆలయ పరిసరాల్లో కనిపించే కొన్ని పురాతన నిర్మాణాలు ఈ కథలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. నిజంగానే ఆ సొరంగాలు ఉన్నాయా, లేక ప్రజల ఊహాజనిత కథలా? ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు గుడిమల్లం ఆలయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యానికి వస్తే, స్థానికుల ప్రకారం ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఆలయంలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుందట. గర్భగుడిలో అకస్మాత్తుగా నీరు ఉబికి వచ్చి శివలింగాన్ని పూర్తిగా ముంచేస్తుందట. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? భూగర్భ జలమా, పురాతన కాలువల వ్యవస్థ, లేక మరేదైనా ప్రకృతి రహస్యమా? ఇప్పటికీ ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. 2005 ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగినట్లు స్థానికులు చెప్తుంటారు. ఈ సంఘటన జరిగినప్పుడు వేలాది మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారని చెప్తారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూగర్భ జలాల ఒత్తిడి, భౌగోళిక మార్పులు లేదా పురాతన నీటి మార్గాల కారణంగా కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ దీనిపై పూర్తి స్థాయి శాస్త్రీయ నిర్ధారణ వెలువడలేదు. అందుకే గుడిమల్లం రహస్యం ఇప్పటికీ అనేక ప్రశ్నలను మిగిల్చింది. వేల సంవత్సరాల చరిత్ర, భూగర్భంలో దాగి ఉన్న గర్భగుడి, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శివలింగాలలో ఒకటి, త్రిమూర్తుల ప్రతీకలు, 9 రహస్య సొరంగాల కథలు మరియు 60 సంవత్సరాలకి ఒకసారి శివలింగాన్ని ముంచేసే వింత నీరు, ఇవన్నీ కలిసి గుడిమల్లం పరశురామేశ్వర ఆలయాన్ని భారతదేశంలోని అత్యంత రహస్యమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా నిలబెట్టాయి. అసలు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా 9 సొరంగాలు ఉన్నాయా? ఈ శివలింగం ఎంత పురాతనమైనది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. మరి మీ అభిప్రాయం ఏమిటి? గుడిమల్లం ఆలయంలో దాగి ఉన్న రహస్యం కేవలం ప్రకృతి అద్భుతమా, లేక ఇంకా మనకు తెలియని ఏదైనా పురాతన గూఢ రహస్యం ఉందా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎన్ఓఎఫ్ మిస్టరీ ఛానల్ రహస్యాల వెనుక నిజాలను అన్వేషించే మీ ప్రయాణం ఇక్కడితో ముగియదు.